స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రవీణ యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం ప్రియులారా. చాలాసార్లు మనకి వాళ్ళు సమస్యలు కలగజేస్తున్నారు, వీళ్ళు సమస్యలు కలగజేస్తున్నారు, ఎందుకు దేవుడు ఇట్లా చేశాడు, సైతాన్ ఇలా చేశాడు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని మనం అంటూ ఉంటామండి. కానీ ఈరోజు మనం ధ్యానించబోతున్న ఒక అంశం ఏమిటి అంటే, ఇది దేవుడు తీసుకొచ్చిన సమస్య కాదు, సైతాన్ తీసుకొచ్చిన సమస్య కాదు, మనుషులు ఎవరో తీసుకొచ్చిన సమస్య కాదు, వాళ్ళకు వాళ్ళే తెచ్చుకున్న ఒక సమస్య, వాళ్ళకు వాళ్ళే వాళ్ళ భవిష్యత్తు నిర్ధారించుకోవడానికి వాళ్ళు వేసిన ఒక బాట అనాలి పిల్లలు. అదేంటంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ కర్స్, స్వీయగా వాళ్ళని వాళ్ళు శపించుకోవటం. అందుకే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, జీవ మరణములు నాలుక వశము అని మనం చూస్తున్నాం. అంటే జీవము కానీ మరణము కానీ ఈ చిన్న నాలుక వశములో ఉన్నాయి ప్రియులారా. ఆ నాలుకను మనం ఎట్లా వాడుతామో అది చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటి ఒక సంఘటన ఈరోజు బైబిల్లోంచి మనము ధ్యానించబోతున్నాం. ఆదికాండము 27వ అధ్యాయము 11 నుండి మనం వచనాలు మనం చూసినట్లయితే ప్రియులారా, 11 నుండి 13 వరకు, ముఖ్యంగా 13వ వచనం. యాకోబు రిబికాతో, మరి అన్నయ్య ఒడలంతా వెంట్రుకల పుట్ట, నా ఒడలేమో నున్నగా ఉన్నవి కదా, ఒకవేళ తండ్రి నన్ను తడిమి చూచి నా ఏ మగును, నేను తనను వంచినట్లు తెలుసుకొనడా, దీవెనల మాట దేవుడెరుగు, తండ్రి కోపము లేనిపోని శాపమై నా మెడకు చుట్టుకొనునేమో అనెను. అతని తల్లి, ఆ శాపమేదో నాకే తగలనిమ్ము, నీవు మాత్రము నేను చెప్పినట్లు చేయుము, పోయి మేకపిల్లను తీసుకొనిరా అనెను. ఇక్కడ రిబికా ఏమంటుందంటే, ఈ సంఘటన మనము లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్లో మనం ధ్యానించామండి ప్రియులారా. దానిలోంచి ఈ ఒక్క మాట, ఈ పర్టికులర్ ఈ ఒక్క వచనం మాత్రం ధ్యానించాలని నాకు అనిపించింది. ఎందుకంటే సాధారణంగా స్త్రీలు చేస్తున్న పని ఇది ఎక్కువ. ఆమె ఏమంటుందంటే, సరే ఆ శాపం ఏదో నాకు తగలనీలే అని చెప్తా ఉంది. అంటే అది చాలా ఒక సింపుల్ మాటలాగా రిబికా అనేసింది పిల్లల. కానీ ఆ రిబికా జీవితంలోంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. అలాగే ఆదికాండము 27:46 వచనం కూడా మనం చదువుదాం. ఆ తర్వాత రిబికా ఇస్సాకుతో, ఏసావు పెండ్లాడిన ఈ హిత్తీయుల పిల్లలు నా ప్రాణమును తోడివేయుచున్నారు, యాకోబు కూడా ఈ జాతి పిల్లను పెండ్లి ఆడినచో ఇక నేను చచ్చినను బ్రతికినను సమానమే అనెను. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, ఆ శాపమేదో నాకు తగులునుగాక, నేను చచ్చినా బతికినా అని చెప్పి రిబికా మాట్లాడుతుండగా శాపము అనే ఒక పదాన్ని మనం ధ్యానిస్తున్నాం. బైబిల్లో ఎన్ని రకాల శాపాలు ఉన్నాయని మనం చూస్తే 4 రకాల శాపాలను మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా అది దేవుని ఆజ్ఞలకి అవిధేయులైనప్పుడు వచ్చే శాపాలు, అంటే బిబ్లికల్ కర్సెస్ అంటున్నాం. ఇవి ఎక్కడున్నాయి అని మనం చూస్తుంటే పిల్లరా, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొత్తం మనం చదివితే 2 భాగాలుగా మనం చూస్తున్నాం. ఒక భాగం ఆశీర్వాదాలు, రెండవ భాగం శాపాలు మనం చూస్తున్నాం. అంటే ద్వితీయోపదేశకాండం 28:1 నుండి 14, అంటే 14 వచనాలు దీవెనలు మనం చూస్తున్నాం. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 28:15 నుండి 68 వచనాలు మనం చూస్తే, అంటే 54 వచనాలలో శాప వచనాలు మనం చూస్తున్నాం. అక్కడ ఇదిగో దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళకి ఈ ఆశీర్వాదాలు, దేవుని ఆజ్ఞలు పాటించని వాళ్ళకు ఈ శాపాలు అని చెప్పి ఆశీర్వాదాలు శాపాలని మనం చూస్తున్నాం. అంటే బిబ్లికల్ కర్సెస్ అంటే ఇవి ఉన్నాయా అని, అంటే ఎక్కడున్నాయని మనకి ద్వితీయోపదేశకాండం మనం చదివితే మనకు అర్థమవుతుందండి. మొట్టమొదటిగా ఈ శాపం ఎక్కడొచ్చింది అని మనం చూస్తే దేవుడే శపించాడు పిల్లగా. అది ఎక్కడుందని మనం చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు. దేవుడు ఏదేను తోటలో అవ్వను అలాగే ఆదామును పెట్టినప్పుడు
మోసపూరితంగా సైతాను వాళ్ళని మోసం చేసినప్పుడు ఆ ఫలం తిన్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఎవరిని అడిగాడంటే, నువ్వు ఎందుకు దిగంబరిగా ఉన్నావు, నేను తినొద్దన్న ఫలం నువ్వు తిన్నావా అని చెప్పి మొదటిగా ఆదామును దేవుడు అడిగాడు. అప్పుడు ఆదాము ఏమన్నాడంటే, ఇదిగో నీవిచ్చిన ఈ స్త్రీ వల్లే నేను ఈ ఫలం తిన్నాను అన్నాడు. అప్పుడు ఆ స్త్రీని అడిగాడు దేవుడు, నువ్వేం చేశావంటే, ఇదిగో కుయుక్తితో ఈ సర్పము నన్ను మోసం చేసింది అని చెప్పి ఏవమ్మ సర్పం గురించి చెప్పింది. అయితే పిల్లరా, దేవుడు అడుగుతున్న ఆర్డర్ చూడండి. మొదట ఆదామును అడిగాడు, తర్వాత స్త్రీని అడిగాడు, తర్వాత సర్పం దగ్గరకు వచ్చాడు. కానీ శపించేటప్పుడు మనం చూస్తే మొట్టమొదటిగా దేవుడు ఆ సర్పాన్ని శపించాడు. ఆదికాండము 3వ అధ్యాయము 3 నుండి 14, 15 ఈ 2 వచనాలు చూస్తే, 3వ అధ్యాయము 14, 15 ఈ వచనాలు మనం చదివితే పిల్లరా, అక్కడ వాక్యం ఏమంటుందంటే, దేవుడు శిక్షను ప్రకటించుట. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఈనాటి నుండి నీవు బ్రతికినన్నాళ్ళు పొట్టతో పాకుదువు, మట్టియే నీకు ఆహారమగును. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలగజేయుదును. ఆమె సంతతి నీ తల చిదగగొట్టును, నీవేమో వాని మడుమను కర్చెదవు అని మొట్టమొదటిగా సర్పాన్ని, అంటే సైతానని సర్పాన్ని దేవుడు శపించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడి నోటి నుండి వచ్చిన ఫస్ట్ కర్స్, మొదటి శాపం. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే, స్త్రీని ఆయన శపించాడు. నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీవు ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త ఎడల నీకు కోరిక కలుగును, అతడు నిన్ను ఏలును. నరునితో నీవు నీ భార్య మాటలను విని నిన్ను తినవద్దన్న చెట్ల పండును తింటివి, నీ వలన ఈ భూమి శాపం పాలైనది. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట తిందువు. అది నీకు ముళ్ళ పొదలను గచ్చ పొదలను మొలిపించును, నీ చెమటోడ్చి నువ్వు కష్టపడి నువ్వు తింటావు బ్రతికినన్నాళ్ళు అని ఆదాము నిమిత్తము దేవుడు భూమిని శపించాడు. స్త్రీకి ప్రసవేదన కలగజేశాడు. సైతానికి ఏమో, అంటే సర్పానికేమో నీ తలతో నువ్వు పాకుతావని సర్పాన్ని దేవుడు శపించాడు ప్రియులారా. అంటే మొట్టమొదటిగా దేవుడికి అవిధేయత చూపించినప్పుడు వచ్చిన శాపం ఆదికాండంలో మనం చూస్తున్నాం. ఇదే మొదటి శాపం అండి, సర్పానికి, తర్వాత ఏవమ్మకి, మూడోదిగా ఆదాము నిమిత్తమై భూమి శపించబడటం మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండంకి వచ్చినప్పుడు ప్రభువు తన ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు ఈ ఆజ్ఞలు పాటిస్తే, ఈ ఆజ్ఞలు మీరు పాటించారంటే మీకు దీవెన, ఈ ఆజ్ఞలకు మీరు అవిధేయతలు చూపిస్తే మీకు ఈ శాపాలు అని చెప్పి ఆయన చెప్పటం మనం చూస్తున్నాం పిల్లరా. అక్కడ వాక్యం ఏమంటున్నామంటే, నీ భూఫలము గర్భఫలము శపించబడును. అలాగే ద్వితీయోపదేశకాండం 28:28లో మనం చూస్తే, మీరు గ్రుడ్డివారు అవుతారు, మీరు అంటే పిచ్చివాళ్ళుగా అటువంటి ఒక సంతతిని మీరు కలిగి ఉంటారు అని చెప్పి మనం చూస్తున్నామండి. ద్వితీయోపదేశకాండం 5:9, అలాగే నిర్గమకాండం 34:7లో కూడా మనం చూసినట్లయితే పిల్లరా, మీ 4 తరాల వరకు మీరు శపించబడతారు అని చెప్పి, దేవుని ఆజ్ఞలకు అవిధేయులైన వాళ్ళు శపించబడతారు అని చెప్పి ఈ శాపాలు మనం బైబిల్లో చూస్తున్నాం. అందుకే దీన్ని బిబ్లికల్ కర్సెస్ అంటున్నాం. మొదటిగా దేవుడే శపించాడు. కయీను కూడా దేవుడు శపించాడండి. నువ్వు దేశదిమ్మరి అయిపోతావు అని చెప్పి కయీన్ని శపించాడు. ఎందుకంటే కయీను హేబేలును తన సహోదరుని చంపేసినప్పుడు దేవుడు ఆయనను శపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మొట్టమొదటిగా ఇవి బిబ్లికల్ కర్సెస్ అంటున్నాం. అంటే దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపించినప్పుడు వచ్చే శాపాలు. రెండవదిగా మనము చూస్తుంది ఏంటంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ కర్సెస్, అంటే మనకు మనమే మన మీద శాపవచనాలు పలుకుకోవడం. ప్రియులారా, ఇక్కడ రిబికా ఏం చేస్తుందంటే తన మీద తను ఆ శాపం నాకే తగులును గాక. కొంతమంది అంటుంటారు, నేను ఎందుకు బతుకుతున్నాను, అసలు ఈ బ్రతుకెందుకో, నేను చచ్చిపోతే బాగుంటుంది, నేను ఎవరికి అవసరం లేదు, ఇంకా దిక్కుమాలిన బ్రతుకు, ఇంకేమేమో మాటలు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటుంటారు అన్నమాట. నా బ్రతుకెందుకు, నేను ఎవరికి అవసరం లేదు అంటే. ప్రియులారా, సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఏంటంటే ఇది వేరే వాళ్ళు ఎవరో నిన్ను పాడు చేస్తున్నది కాదు, నిన్ను నువ్వు పాడు చేసుకోవడం అన్నమాట. అంటే స్వీయంగా
వేరే వాళ్ళు ఎవరన్నా ఏమైనా చేస్తే దాన్ని ఎవరైనా ఒకరు ఆపగలుగుతారు. బట్ కానీ ప్రియులరా, మనకు మనము హాని చేసుకుంటే మరి దాని నుండి ఎవరు రక్షించగలుగుతారు? అందుకే వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, ఈ నెగిటివ్ మాటలు, నేనేం చేయలేను, నా వల్ల కాదు, నాకు తెలివి లేదు అని ఇలా చాలామంది నిరుత్సాహపడుతుంటారు. ప్రియులరా, ఇది నిరుత్సాహం కాదు, సాతాను మిమ్మల్ని మీరే చిక్కబడేటట్లు. అందుకే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో ఏం పలుకుతుందంటే, నీ నోటి మాటల వల్ల నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వల్ల నువ్వు పట్టబడి ఉన్నావు అంటుంది. అంటే ఎవరో కాదు నిన్ను పట్టుకునేది, నీ మాటలే నిన్ను సైతాను చేతిలో చిక్కిస్తున్నాయి. నీ మాటలే నిన్ను నిరుత్సాహపరిచి నువ్వేం చేయలేకుండా చేస్తున్నాయి. ఇక్కడ రిబికా ఏమంటుందంటే, ఆ శాపం ఏదో నాకు తగులునుగాక. ఎవరో అంటే ఇప్పుడు కోడలు మనం చూస్తే ఏషావు భార్యల వల్ల రిబికా విసిగిపోయిన అప్పుడు ఆమె ఏమంటుందంటే, నా ప్రాణం విసిగిపోయింది, దీనికంటే చచ్చిపోతే మేలు కదా అని అంటుంది. అంటే మరణాన్ని ఆమె కోరుకుంటుంది. ప్రియులరా, స్త్రీలకు ఎక్కువ ఈ టెండెన్సీ ఉంటుందన్నమాట. అంటే తొందరగా శపించుకోవటము, తొందరగా అంటే వాళ్ళని వాళ్ళు శపించుకోవటం, లేకపోతే వేరులను శపించటం, కంటిన్యూస్గా మాట్లాడడం, ఇవన్నీ ఎక్కువ స్త్రీలు చేస్తూ ఉంటారు. అందుకే రిబికా జీవితంలోంచి ఈ పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం పిల్లరా. నేను చాలామందిని చూశాను, నా బ్రతికెందుకో ఏమో, నేను ఎందుకు బతుకుతున్నానో ఏమో, నేను ఎవరికి అవసరం లేదు. అరే, నువ్వెవరికి అవసరం లేకపోతే దేవుడికి నువ్వు అవసరం. ప్రియబిడ్డ, ఈరోజు ఇంకొక సంఘటన మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. మార్కు సువార్త 14వ అధ్యాయము 66వ వచనం మనం చూస్తే, 66 నుండి 72 వచనాల వరకు మనం చూస్తే అక్కడ వాక్యం ఏమంటుందంటే, పేతురు ఆ గృహ ప్రాంగణమున ఉండగా ప్రధాన అర్చకుని దాసిలో ఒకటి వచ్చి చలి కాచుకొనుచున్న పేతురును చూచి, నీవు కూడా నజరేతు నివాసియగు యేసు వెంట ఉన్నవాడవు కావా అని ప్రశ్నించెను. అందుకు అతడు, నేను ఏమీ ఎరగను, నీవు ఏమి చెప్పుచున్నది నాకు తెలియటలేదు అని బొంకుచు పంచలోనికి వెళ్ళిపోయాను. వెంటనే కోడి కూసెను మొదటిసారిగా. అచట ఉన్న దాసి అతన్ని చూచి దగ్గర నిలిచి ఉన్న వారిలో, ఇతడు వారిలో వాడే అని పలికెను. అతడు మరలా బొంకెను. ఆ పిదప అచట ఉన్నవాడు పేతురుని చూచి, నీవు నిశ్చయముగా వారిలోని వాడవే, నీవును గలిలయ నివాసివే అనిరి. అందుకు పేతురు శపించుకొనుచు ఆనబెట్టి, మీరు చెప్పుచున్న ఆ మనిషిని ఎరుగను అని పలికెను. అందులో 2వ పర్యాయము కోడి కూసెను. పిల్లరా, ఇంకా కింద మనం చదువుతుంటే 3 సార్లు కోడి కూసింది, ఆ సంగతి కాదు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ప్రభుతో ఉన్న పేతురే ఏం చేస్తున్నాడంటే, నేను ఆయనని ఎరగను అని ఒట్టు పెట్టుకొని ఆయన తన్ను తాను శపించుకుంటున్నాడు. అంటే నాకు అసలు తెలీదు అని చెప్పి ఆయన శపించుకుంటున్నాడు. ప్రియబిడ్డ, దీనివల్ల మనం ఏం చూస్తున్నామంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు పునరుద్ధానమైనప్పుడు 7వ వచనం మనం చదువుతున్నామండి. 7వ వచనంలో, మీరు వెళ్ళి పేతురునకు తక్కిన శిష్యులకు ఆయన మీకంటే ముందుగా గలీలియకు వెళ్ళుచున్నాడని చెప్పుము అని చెప్పి ప్రభు చెప్తున్నాడండి. అంటే శిష్యులు అంటే ఆ శిష్యుల గుంపులో పేతురు కూడా రావాలి కదండి. కానీ అక్కడ శిష్యుల గుంపులో కాకుండా ప్రత్యేకంగా ప్రభు పేతురుని గురించి సంబోధిస్తున్నాడు ప్రియులారా. అంటే ఒక శిష్యుడుగా ఉండే ఒక యోగ్యతను పేతురు కోల్పోయాడు. దేని కొరకు కోల్పోయాడు? తన్ను తాను ఆయన శపించుకుంటున్నాడు ప్రియులారా. అందుకే ప్రియబిడ్డ, ఈరోజు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే, నీ నోటి మాట ద్వారా నువ్వు చిక్కబడకూడదు, నీ నోటి మాట ద్వారా నువ్వు పట్టబడకూడదు. ఇది 2వ సంఘటన చూస్తున్నామండి. 3వదిగా మనం చూస్తే ప్రియులారా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నీవు దీవించిన వారిని నేను దీవిస్తా, నువ్వు శపించిన వారిని నేను శపిస్తాను అన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తున్నాం. అంటే కారణం ఏంటంటే ప్రియులారా, శాపము నుంచి అబ్రహామును దేవుడు సంరక్షించాడు ప్రియులారా. అంటే వేరే వాళ్ళు శపించకుండానట్లుగా ఆయన అబ్రహాముని ఏం చేస్తున్నాడు? ఆయన సంరక్షిస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ యెజబేలు అనే ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఎలియాను గురించి ఆమె ఏమంటుందంటే,
ఏలియా ప్రవక్తను గురించి ఆమె అంటుంది, ఇదిగో రేపటి కల్లా ఈ బాలు ప్రవక్తలకు చేసినట్లే నేను చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక అని చెప్పి తను తాను తిట్టుకుంటూ ఆమె శపథం చేస్తుంది. కానీ ఆమె శపించుకోవటం మనం చూస్తున్నాం. మొదటగా రిబికాని మనం చూసామండి. రెండోదిగా పేతురు గారిని మనం చూసామండి. మూడోదిగా పిల్లరా అబ్రహామును దేవుడు శాపం నుంచి సంరక్షించటం మనం చూస్తున్నామండి. నాలుగోదిగా యెజబేలు తాను శపించుకోవటం మనం చూస్తున్నామండి. ఐదోదిగా మనం చూస్తున్నాం పిల్లరా మత్తయి సువార్త 27వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదివినట్లయితే పిల్లరా అక్కడ మనం ఏం చూస్తున్నామంటే యూదులందరూ కూడా యేసు ప్రభును పట్టించినప్పుడు పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఈయన నీతిమంతుడు, ఈయనలో నాకు ఏ దోషంగా అనిపించట్లేదు అని పిలాతు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈయనని సిలువ వేయాల్సిందే, ఆ పాపము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని చెప్పి వాళ్ళే ఆ శాపాన్ని వాళ్ళ మీదకి వాళ్ళ పిల్లల మీదకి వాళ్ళు ఆహ్వానించుకున్నారు ప్రియులరా. అంటే ఎంత ఘోరమైన సంగతి అండి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే కొన్నిసార్లు మనం మాట్లాడుతున్నప్పుడు అది మనకి అర్థం కాకుండా మనం మాట్లాడుతుంటాం. మత్తయి సువార్త 27, 24, 25 వచనాల్లో అది మనం చదివినప్పుడు పిల్లరా వాళ్ళు చెప్పిన ఆ మాట అక్కడితో ఆగలేదు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఒక ప్రసిద్ధిగాంచిన చరిత్రకారుడు చెప్తున్నాడు. అంటే ఫ్లేవియస్ జోసెఫస్ అనే ఒక వ్యక్తి ఆయన రాస్తుంది ఏంటి అంటే రోమీలో యెరూషలేము ప్రాకారాలను పడగొట్టేసి 1000 కొలది యూదులను వాళ్ళు హతమార్చారు, చంపేశారు. ఇంకా కొంతమందిని బానిసలుగా చెరగొని ఐగుప్తులోకి తీసుకొని వెళ్ళారు, అక్కడ వాళ్ళు గనులలో పనిచేయడానికి. ఇంకా కొంతమందిని వాళ్ళు తీసుకొని వెళ్ళి ఈ స్టేడియంస్ అట్లాంటివన్నీ ఉంటాయి కదండి, అక్కడ మనుషులని సంతోష పెట్టడానికి వాళ్ళ ముందు చంపటానికి అంటే ఒక పబ్లిక్ అమ్యూజ్మెంట్ ప్లేసెస్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళని అక్కడ హతమార్చారు అని చరిత్ర చెప్తుందనమాట. అంటే అంత భయంకరంగా వాళ్ళ హింసించబడ్డారు. ఆలయంలో ఉన్న పవిత్ర వస్తువులన్నిటిని తీసుకొని వెళ్ళి ధ్వంసం చేసి భయంకరంగా యెరూషలేముని యూదులని వాళ్ళు హింసించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు నాజీ జర్మనీ మనం చూస్తున్నామండి. హిట్లర్ సంఘటన కూడా మనం చూసినప్పుడు పిల్లరా కొన్ని వేల మంది యూదులు సంహరింపబడ్డారు. చరిత్ర ఏం చెప్తుందంటే ఆ రోజు యూదులు చెప్పిన మాట ఈ శాపం మా మీద మా పిల్లల మీద ఉండని అని చెప్పి వాళ్ళకు వాళ్ళే శపించుకొని వాళ్ళ పిల్లల్ని శపించుకున్నారు కనుక ఇది జరిగింది అని చరిత్ర చెప్పబడుతుంది పిల్లరా. అంటే ఒక మనిషి తమ పైన తాము శాపాలు పలకడం లేక ఎప్పుడైతే ఇవి చేస్తారో పిల్లరా అవి వాళ్ళ భవిష్యత్తుకి ఒక ఆటంకంగా మారిపోతాయి. కనుక పిల్లరా ఈరోజు పొరపాటున కూడా కొన్నిసార్లు మనకు తెలియక ఆవేశంలో కోపంలో మనం అనేస్తూ ఉంటామండి. ఫస్ట్ ఏంటంటే బిబ్లికల్ కర్సెస్ అంటే బైబిల్లో దేవునికి అవిధేయత వల్ల వచ్చే శాపాలు. రెండవ శాపాలు ఏంటంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ కర్సెస్. మూడవదిగా ఒక మనిషి పైన పలికే శాపాలు మనం చూస్తున్నాం బైబిల్లో. నోవా తన సంతతిని కనానుని ఆయన శపించాడు, అంటే తన కుమారుని సంతతిని ఆయన శపించినట్లుగా మనం చూస్తున్నాం. సారా అబ్రహాముతో అంటుంది నా ఉసురు నీకు తగులునుగాక అని చెప్పి సారా హాగారు విషయమై అబ్రహామును అనటం మనం చూస్తున్నాం. అలాగే ప్రిలరా మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. సిరాక గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ప్రిలరా అక్కడ వాక్యం పలుకుతుంది తల్లి శాపము బిడ్డల కొంపలు కూల్చును అని మనం చూస్తున్నాం. అంటే మనుషుల శాపం. దావీదును షిమ్మి శపించటం మనం చూస్తున్నాం. ఇలా మనుషులని శపించటం. ఎలీషా గేహాసిని శపించటం మనం చూస్తున్నాం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం మనం చూసినప్పుడు పిల్లరా నామాను ఇచ్చిన కొద్దిగా వస్త్రాలు కొద్దిగా వెండి తీసుకున్నప్పుడు ఎలీషా గేహాజిని శపించాడండి. ఆయన అంటున్నాడు ఇదిగో నామాను వదిలిపోయిన కుష్టి నీ ఇంట నీ తరతరాలు ఉండునుగాక అన్నప్పుడు ఒక మనిషి శపించినప్పుడు ఆ శాపము గేహాజి తరముల వరకు ఉన్నదంట. అంటే మనిషిని శపించటం. అలాగే ప్రిలరా మనము చూసినట్లయితే అంటే విచ్ క్రాఫ్ట్ కర్సెస్ అంటున్నాం. మాంత్రికులు శపించే శాపవచనాలు అని మనం చూస్తున్నాం. బిలాము ఇజ్రాయేలు ప్రజలని ఆయన శపిస్తున్నాడండి.
సంఖ్యాకాండము 22వ అధ్యాయము 24వ వచనం మనం చూసినప్పుడు అక్కడ వాక్యం పలుకుతుందండి. ఆయన శపించటానికి పిలువబడ్డాడు. శపించటానికి బాలాకు రాజు బిలామును పిలిపించాడు. ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుంది అనంటే ఇన్ని రకాల శాపాలని మనం చూస్తున్నాం. అవన్నీ వివరంగా చూసే సమయం మన దగ్గర లేదండి. బట్ ఈ 4 రకాల శాపాలను మనం చూస్తున్నాం. కానీ దేవునిలో మనం ఉన్నప్పుడు సంఖ్యాకాండం 22లో వాక్యం ఏం పలుకుతుందంటే ఇజ్రాయేల్లో మంత్రం లేదు, యాకోబులో శకునం లేదు, హేతువు లేని శాపము తగలకుండునుగాక అని బైబిల్ చెప్తుంది. అంటే కారణం లేకుండా ఏ శాపాలు మన మీద పనిచేయవండి. ఏ మంత్రగాలు ఎవరు ఏది శాపవచనాలు పలికినా సరే ప్రియులారా, మనము దేవునిలో ఉంటే అవి మనకు ఏమాత్రం హాని చెయ్యవు అని చెప్పి వాక్యం పలుకుతుంది. అందుకే ఇజ్రాయేల్లో మంత్రము లేదు, యాకోబులో శకునం లేదు, వారిపైన ఏ మంత్రతంత్ర ప్రయోగాలు పని చెయ్యవు అని బైబిలే స్వయంగా చెప్తోంది. ప్రియులారా, ఈరోజు అది దేవుని అవిధేయత వల్ల వచ్చిన శాపాలు కావచ్చు, లేక మనుషులు మన పైన పలికిన శాపాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరో మనుషులు కావచ్చు, లేక ఏదైనా కావచ్చు, కానీ వాటన్నిటినీ విడిపించటానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. గల్తీ రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనంలో వాక్యం ఏం పలుకుతుందంటే ఆయనే మన నిమిత్తమై శాపమై వేలాడాడు. ప్రియబిడ్డ, ఆ శాపాలన్నిటినీ ఆయన భరించాడు అని బైబిల్ చెప్తాంది. కనుక ఆయన మరణము ద్వారా, ఆయన రక్తం ద్వారా సమస్త శాపాలు కొట్టివేయబడ్డాయి. దర్శన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం ఏం పలుకుతుంది అంటే శపితమైనది ఏది కూడా పరలోకం చేరలేదండి. అంటే శపితమైనది ఏది కూడా దేవుని సన్నిధిలో ఉండదు. కనుక ప్రియబిడ్డ, మన జీవితం పైన, మన కుటుంబాల పైన ఏ శాపాలు పనిచేస్తున్నాయో అని భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాటన్నిటిని కూడా యేసు రక్తం కొట్టివేసింది. కానీ మనం జాగ్రత్త వహించాల్సింది ఏంటి తెలుసా? మనల్ని మనమే శపించుకోకుండా. ఎక్కువ స్త్రీలు చేస్తుంటారు. రిబికా అంటుంది కదా, ఈ శాపం నాకు తగులునుగాక, నేను ఇట్లనే ఉండునుగాక, లేకపోతే వాళ్ళు అట్లనే అయిపోని అని ఇలా కొంతమంది భర్తలు తిడుతుంటారు. కొంతమంది నువ్వు ఎందుకు పనికిరావురా అని చెప్పి బిడ్డల్ని తిడుతుంటారు, భర్తను తిడుతుంటారు. ఈ శాపవచనాలు ఎప్పుడు పలకకుండా మన నోటిలో ఆశీర్వాద వచనాలు ఉండాలి అని వాక్యం పలుకుతుంది. నీ నోటిలో దీవెనలు ఉండాలని వాక్యం పలుకుతోంది. ముఖ్యంగా స్త్రీలు ఇది ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. దీవించటం, గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలి. దేవుడు నిన్ను లేపుతాడని చెప్పాలి, దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పాలి. నా బిడ్డలు మేలు పొందుకోవటం నేను చూస్తాను, నా బిడ్డలు నన్ను ప్రేమిస్తారు, నా భర్త నన్ను ప్రేమిస్తాడు, మా కుటుంబం సంతోషంగా ఉంటుంది అని చెప్పి మనం పలుకుతుండాలి. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా ప్రియబిడ్డ? ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలా నీపైన నీవే శాపవచనాలు నువ్వు పలికి ఉంటే, లేకపోతే ఎవరైనా మనుషులు మీ పైన శాపవచనాలు పలికి ఉంటే, కొన్నిసార్లు అంటే కావాలని కాదు కానీ అలా కోపంలో అలా తెలియకుండా అనేస్తూ ఉంటారు. అప్పుడు మనం చేయాల్సింది ఏం తెలుసా? మొదటిగా పశ్చాత్తాపపడాలి. ప్రభువా, నాకు తెలియదయ్యా, నేను తెలియక అనేసానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అంటే ప్రభు మనని క్షమిస్తాడు. రెండోదిగా మనము రివోక్ చేయాలి, అంటే రద్దు చేయాలి. యేసు నామంలో నా మీద పలికిన ప్రతి నెగిటివ్ మాటలు క్యాన్సిల్ అయిపోవునుగాక, అవి రద్దయిపోవునుగాక. నా బిడ్డల మీద నేను తెలియక పలికిన ప్రతి మాట రద్దయిపోవునుగాక. నా భర్త మీద పలికిన ప్రతి ఒక నెగిటివ్ మాట రద్దయిపోవునుగాక అని మనం చెప్పాలి. ఒకరోజు ఒక సహోదరుడు అంటున్నాడు, యాక్సిడెంట్ అయి ఉంటే ఆమె ఏమన్నాడు తెలుసా? నేను ప్రేయర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, అక్క నా భార్య ప్రతిరోజు ఏమంటుందంటే నువ్వు వెళ్తూ వెళ్తూ యాక్సిడెంట్ అయి చావుపో అని అంటుందక్క. అందుకే నేను ఈరోజు ఇట్లా హాస్పిటల్లో నేను ల్యాండ్ అయ్యానక్క, ఇక్కడున్నానక్క అని చెప్పి ఆ సహోదరుడు చెప్తున్నాడు. అప్పుడు అక్కడ నిలబడి ఆమె ఏడుస్తుంది, నేను కావాలని అనలేదంటుంది. ప్రియబిడ్డ, ఈరోజు ఒకవేళ అలాంటి ఏమైనా మాటలు మాట్లాడుంటే వాటన్నిటిని కూడా రద్దు చేయాలి, అడగాలి. ప్రభువా, అవన్నీ కూడా నువ్వు క్యాన్సిల్ చేసే ప్రభు, అవన్నీ రద్దు చేసే ప్రభు అనాలి. వాటి ప్లేస్లో ఆశీర్వాదాలతో రిప్లేస్ చేయాలి, పలకాలి. ప్రభువా, నా భర్తను దీవించయ్యా, నా బిడ్డల్ని దీవించయ్యా, నా పరిస్థితిని దీవించయ్యా, నన్ను మార్చయ్యా అని చెప్పి ఎప్పుడైతే నీ నోటిని ఆశీర్వాదాలకు నువ్వు వాడతావో ప్రియ సహోదరి, అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. రిబికా జీవితంలోంచి మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ కర్సెస్, తన్ను తాను శపించుకుంటుంది. ఈరోజు నీవు ఒక పనికిరాని వ్యక్తివి కాదు,
నువ్వు విసిగిపోవద్దు. దేవుడు నిన్ను నిశ్చయంగా లేవనెత్తడు. ఓర్పు వహించాలి. వాగ్దానాలు పొందుకోవాలంటే ఓర్పు కావాలి. ఆ ఓర్పులో నువ్వు నిలబడినప్పుడు దేవుడు నిశ్చయంగా నిన్ను లేవనెత్తాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రియబిడ్డ, నువ్వెవరినైనా నీవు శపించుంటే, లేక నిన్ను నువ్వు శపించుకుని ఉంటే, ఒక్క నిమిషం నువ్వు పశ్చాత్తాపపడు. పలికిన మాటలన్నిటిని నువ్వు రద్దు చేయి. మూడోదిగా వాటి స్థానములో దీవెన వచనాలు నువ్వు పలుకు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని క్షమించండి అయ్యా. తెలిసి తెలియక ఎంతోమందిని నాయన మేము ఎన్నో నెగిటివ్ మాటలు మాట్లాడామయ్యా. మేము శపించామయ్యా, మమ్మల్ని మేము శపించుకున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం, నీ రక్తంతో కడగమని అడుగుతున్నాం ప్రభా. మేము పలికిన ప్రతి ఒక్క ప్రభా నీ చిత్తము కాని మాటలు, నీ వాక్య అనుసారం కాని మాటలన్నిటిని కూడా యేసు నామంలో క్యాన్సల్ చేస్తున్నాము ప్రభా. మా కుటుంబాలు దీవెన నొందును గాక, మా కుటుంబాలు కట్టబడును గాక, మా బిడ్డలు కట్టబడుదురు గాక, మా బిడ్డలు దేవుని జ్ఞానంతో నింపబడుదురు గాక, కుటుంబ యజమానులు ఆశీర్వదింపబడుదురు గాక ప్రభువా. నా తండ్రి, గర్భఫలము భూఫలము దీవించబడును గాక నా తండ్రి. అయ్యా ఇదిగో సరిహద్దులో సమాధానం ఉండును గాక, ప్రాకారాల్లో నెమ్మదుండును గాక, మంచి గోధుమలతో సంతృప్తి చెందుదురు గాక, అయ్యా మేలుతో తృప్తిపరచబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం నాయన. ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రిలరా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదంగా నిలబెట్టునుగాక. ఎందుకంటే ఆశీర్వాదం కోసమై దేవుడు మనల్ని పిలిచాడు. ఇతరులని ఆశీర్వదించటానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.